పూరా లోకల్. భూములకు రెక్కలస్తే బకాసురుల దృష్టి పడుతుంది. అది ప్రభుత్వ భూమి అయినా సరే, ప్రభుత్వ కన్స్ట్రక్షన్ అయినా పర్లేదు, అదే లేదంటే భూములకు సంబంధించిన దస్తావేజులు మాయం చేసిన మాయమైన దాఖలాలు కూడా అయినా పర్లేదు. మొత్తానికి భూ బకాసురులకు కాదేది అనర్హం అన్నట్టుగా అవుతుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లాను ఒక గ్రామ పంచాయతీ నన్ను కాపాడండి అంటూ వేదుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. శివారును ఆనుకొని ఉన్న బొమ్మకల్ మేజర్ గ్రామ పంచాయతీ సంబంధించిన గ్రామ పంచాయతీ కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. దాదాపు దశాబ్ద కాలంగా కరీంనగర్ ఆనుకొని ఉన్న మేజర్ గ్రామ పంచాయతీ పొజిషన్ నుంచి మొన్నటికి మొన్న కార్పొరేషన్లో కలిసిన గ్రామ పంచాయతీ బొమ్మకల్కి సంబంధించిన ఒక బిల్డింగ్ వివాదం ప్రస్తుతం ఇప్పుడు చర్చగా మారింది. దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకునే ముందు వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. ప్రస్తుతం మనము బొమ్మకాలకు సంబంధించిన గ్రామ పంచాయతీ భవనం ముందున్నాం. ఇది నిర్మాణంలోనే మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి. అయితే దీనికి చాలా చరిత్రగా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ బిల్డింగు, ఈ భూమికి సంబంధించిన గ్యామ్లింగ్ జరగడానికి చాలా వ్యయప్రయాసాలు పడుతున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. దీనికి ఒక చరిత్ర ఉంది. ఈ భూమి ఒక ప్రైవేటు ల్యాండ్ నుంచి లీజు తీసుకున్న తర్వాత లేఅవుట్ చేస్తున్నప్పుడు ఏదైతే రియల్టర్ ఉన్నాడో రహీం పాషా, హైదరాబాద్కు చెందిన రహీం పాషా ఇక్కడ పూర్తిగా ప్లాటింగ్ చేయడం జరిగింది. ప్లాటింగ్ సందర్భంగా సదరు గ్రామ సర్పంచ్ పురమల శ్రీనివాస్ను సంప్రదించడం జరిగింది. అయితే ఎక్కడైనా లేఅవుట్ జరుగుతున్నప్పుడు చాలా ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు జరుగుతాయి. అయితే ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ పురమల శ్రీనుకు మాత్రం ఇక్కడ ఒక గ్రామ పంచాయతీ కట్టాలి, దానికి సంబంధించిన నియమ నిబంధనలు పాటించి నియమ నిబంధనల ప్రకారం తమకు అక్కడ కొంచెం ప్లేస్ ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. ఈ మేరకు మన చేతిలో అగ్రిమెంట్ చూడొచ్చు. సదర్ రహీం పాషా గ్రామ పంచాయతీకి అగ్రిమెంట్ చేస్తూ దాదాపు 6 గుంటల భూమి ఇస్తానని ఒప్పుకోవడం జరిగింది. ఈ భూమి ఇచ్చిన తర్వాతనే లేఅవుట్ ప్రక్రియ మొదలైంది. ఇక్కడ సంబంధించి ఇక్కడ గ్రామ పంచాయతీ కడుతున్నారని ఏదైతే ఉందో ఈ చూపెడుతూనే ఇక్కడ మనం క్యాటలాగ్లో చూడొచ్చు గ్రామ పంచాయతీని పొందుపరచడం జరిగింది. ఈ క్యాటలాగ్లో గ్రామ పంచాయతీని చూపెడుతూ లేఅవుట్ చేసిన లేఅవుట్ ఇది. ఇదంతా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే దీని వెనుక చాలా చరిత్ర జరిగింది. ఇందులో గ్రామ పంచాయతీ చూడొచ్చు, గ్రామ పంచాయతీ ఆఫీసిన అగ్రిమెంట్ చూడొచ్చు. ఇదంతా నడిచిన తర్వాతనే ఇక్కడ కోటాను కోట్ల రూపాయలు తారుమారై సామాన్యులు చాలామంది కూడా భూమిని కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే దీనిపైన చాలా వివాదం మొదలైంది. తాజాగా గ్రామ పంచాయతీని అమ్మేస్తున్నారంటూ వార్తలు వస్తున్న సందర్భంగా అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకు తెలిసిన విషయాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. మనం ప్రస్తుతం ఈ గ్రామ సర్పంచ్ మొన్నటి వరకు తాజా మాజీ పురమల శ్రీనివాస్ ఉన్నాడు. ఈ బిల్డింగ్ కట్టడానికి కూడా కారణం అదే. అయితే ఇక్కడ ఏం జరిగింది, అసలు రహీం పాషా అనే వ్యక్తి చేసిన గ్యామ్లింగ్ ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ లేఅవుట్ ఎలా తయారైంది, అసలు ఈ భూమి ఎలాగ వచ్చింది, ఇవన్నీ తెలుసుకున్నాం. అసలు ప్రస్తుతం ఈ గ్రామ పంచాయతీ ఎవరిది అనేది కూడా అర్థం కాని పరిస్థితిని సార్ తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ లేఅవుట్కి సంబంధించి గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం మీకు అగ్రిమెంట్లో చూపెట్టినట్టుగా మీకు భూమి ఇచ్చాడు సదరు రియల్టర్. ఇప్పుడు ఏం జరిగింది? అప్పుడు 2019 సంవత్సరంలో ముస్కాన్ డెవలపర్స్ రహీం పాషా అనే వ్యక్తి ఇక్కడ వచ్చి 17A పట్టాదారులకు వెళ్ళి 84 గుంటలు కొనుగోలు చేసి దాన్ని లేఅవుట్గా విభజించే ప్లాట్గా కేటాయించి సదురు చేస్తున్న తరుణంలో గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు సెక్రటరీ గారితో ఒకసారి వచ్చి వారికి ఇలా చేయడం కాదు, ఇది గ్రామ పంచాయతీ నిబంధనల క్రమం మాత్రమే మీరు చేయాలి, ఇట్లా చేస్తే బాగుండదు, మీకే ఇబ్బందికరంగా అవుతుంది, ఒకవేళ గ్రామ పంచాయతీ నిబంధనల క్రమం చేస్తే మీకు కూడా అమ్ముకుంటే 10 రూపాయలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన కొంచెం చేనబట్టకుండా మళ్ళీ అదే పనిగా ప్రారంభించిండు. దాన్ని పరిగణలోకి తీసుకొని ఒకసారి వచ్చి కన్నీళ్ళన్నీ తీసివేసిన తర్వాత ఆ రహీం పాషా ముస్కాన్ డెవలపర్స్ అనే వ్యక్తి గ్రామ పంచాయతీ సంప్రదించి మరి ఏం చేస్తే బాగుంటుందంటే మేము ఒకటే నిర్ణయించుకున్నాం, ఈ గ్రామ పంచాయతీ చిన్న భవనం ఉంది మనకు, దానికి గాను ఇక్కడ మిడిల్ ఉంటే బాగుంటుంది, పెద్ద రోడ్డుకు ఉంటుంది, మీరు గ్రామ పంచాయతీ భవనానికి నిర్మించుకోవడానికి స్థలం కేటాయించుర్రి, చేస్తే మీరు లేఅవుట్ చేసుకోవడానికి మేము అవకాశాలు కల్పిస్తామని ఆనాడు చెప్పడం జరిగింది. దీని ప్రకారం మీరు ల్యాండ్ తీసుకోవడం జరిగింది, ఆయన ల్యాండ్ కేటాయించడం జరిగింది, భవనం కూడా దాదాపు 3 అంతస్తులు పడింది, గ్రాండ్గా ఓపెన్ చేయడం కూడా జరిగింది. అప్పుడు గత ప్రభుత్వంలో మీరు చెప్తున్న ప్రకారం అయితే
మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ వచ్చి ముగ్గు వేయడం జరిగింది శంకుస్థాపనకు సంబంధించి. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని ప్రారంభించారు కూడా. అయితే ఇప్పుడు దీన్ని అమ్మేస్తున్నారు అంటారు. ఎందుకు అమ్మేస్తున్నారు? అమ్మేసే ఆలోచన యోచన ఎవరు చేసినా వాళ్ళు శిక్షార్హులు అవుతారు, చట్టపరంగా వాళ్ళు నేరస్తులు అవుతారు. ఇది ప్రభుత్వ స్థలం, ప్రభుత్వానికి కేటాయించబడినది. ఇందులో ప్రభుత్వ భవనం కడుతున్నారు. ప్రభుత్వ భవనం అంటే ప్రజల సొమ్ము. దానికి గాను గ్రామ పంచాయతీ కేటాయించిన స్థలాన్ని గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులతోటి ఇక్కడ భవనం నిర్మించడం జరిగింది. ఆ చేస్తున్న తరుణంలో మామూలు గంటలు ఇప్పటి వరకు ఇది ఏ ఇంజనీరింగ్ తోటి మీరు వాల్యుయేషన్ తీసుకున్న 50 లక్షల కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ చిన్న గ్రామ పంచాయతీ వదిలి పెద్ద గ్రామ పంచాయతీగా చేసి ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు వెసులుబాటుగా ఉండాలని ఒక తపనతోటి అప్పుడు ఒక మంచి ఆకాంక్షతోటి ఇక్కడ నిర్మించడానికి మేము పూనుకున్నాం. ఆ సందర్భంలో డబ్బులు వచ్చినా రాకున్నా కాంట్రాక్టర్ను కొంచెం ప్రెషర్ చేసి చూడుబోయి ఎట్లనే చేసి మా పీరియడ్లో 2024 లోపు మా పీరియడ్ ఉంటుంది కాబట్టి ఈ భవనాన్ని ఓపెన్ చేసి అక్కడ జెండా ఎగరేయాలి అని వారికి కొంచెం ఆలోచన తెలియపరిచి వారి ద్వారా 50 లక్షలు ఇచ్చించి ఈ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. అందులో మాత్రం అతనికి వచ్చింది మాత్రం 11 లక్షలు. మిగిలిన డబ్బులు కాంట్రాక్టర్ సమస్య పక్కన పెడదాం. ఇప్పుడు ప్రజల కోసం కేటాయించిన ఈ భవనాన్ని మీకు ఏదైతే రహీం పాషా అమ్మిన భూమి అంటే అగ్రిమెంట్ చేసిన భూమి ఇప్పుడు అమ్మేశారని తెలుస్తున్నది. ఇప్పుడు దానికి సంబంధం ఏముంది? ఇప్పుడు అతను మేము ఏమయ్యా 2019లో ఇక్కడ ప్రారంభించిన పనులు మరి దానికి గాను ఎవరో రిజిస్ట్రేషన్ చేస్తారంటవి. మరి రిజిస్ట్రేషన్ హోల్డర్లు సౌదీలా, అరేబియాలా లేకుంటే దుబాయ్లో ఉన్నారంటవి. వాళ్ళందరూ రావడానికి టైం పడుతుంది కదా. మరి మేము ప్రారంభిస్తున్నామని అప్పుడున్న మంత్రివర్యులు మన గంగుల కమలాకర్ తోటి భూమి పూజ చేసి ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత కూడా ఆయన రిజిస్ట్రేషన్ చేయమంటే మాటలు దాటవేసుకుంటూ ఆగా అనే తరుణంలో మాకు చిన్న డౌట్ వచ్చి అతని తోటి సెక్రటరీ పేరున ఈ భూమి అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఇందులో మేము నిర్మించుకొని గ్రామ పంచాయతీ అని మనకు చెప్పడం జరిగింది. దానికి గాను వారు పెట్టిన క్యాట్లాగ్లో కూడా గ్రామ పంచాయతీ భవనంగా చూపించి వారి మిగిలిన ప్లాట్లు అమ్ముకోవడం జరిగింది. ఇందులో భాగంగా చేస్తున్న తరుణంలో ఇక్కడ బిల్డింగ్ అవుతున్న ఆ ఆలోచన విధానంలో అతను ఒక దుర్బుద్ధితోటి దీనిని ఇంకా నేను చెయ్యలే కదా అని వాళ్ళు వచ్చిన వాళ్ళతోటి ఎవరికో ఆన్లైన్ ద్వారా తప్పుడు కాగితాలు సృష్టించి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఇది సమంజసం కాదని ఆనాటి నుండి ఈ నేటి వరకు నేను ఎప్పటికప్పుడు నేను పిటిషన్లు ఇచ్చుకుంటూ అధికారులకు చెప్పుకుంటూ నేను ఫాలోఅప్ చేస్తూనే ఉన్నా. మొన్న 2024 4వ తారీఖు 3వ నెల 2024 రోజు అప్పుడున్న సిపి మహంతి గారికి, అదేవిధంగా ఇప్పుడున్న కలెక్టర్ సత్పతి మేడం గారికి, అదేవిధంగా అప్పుడున్న డిపిఓ గారికి నేను రిప్రజెంట్ చేసిన ఇటువంటి గ్రామ పంచాయతీ సంబంధించిన భవనాన్ని ఎవరో దుర్మార్గులు కొంతమంది ఏదో తప్పుదారి పట్టించి దాన్ని ఏదో ప్లాన్ చేయబోతారు. కాబట్టి దయచేసి భవనం కాపాడాలి విధానంలో మీరు కూడా పార్టిసిపేట్ అయితే బాగుంటుంది సార్. దీని గాను భవనం నిర్మించడం 26వ తారీఖు 2024 సంవత్సరంలో జనవరిలో దీన్ని ఇక్కడ ప్రారంభించి జెండా ఎగరవేయడం కూడా జరిగింది. దాని గాను కొన్ని కార్యక్రమాలు కూడా రైతు సదస్సులు అయితేనేమి, ఆశా వర్కర్లకు సంబంధించిన మీటింగ్లు అయితేనేమి ఇక్కడ ప్రతి ఒక్క మీటింగ్ చేసుకుంటూ మరియు గ్రామ పంచాయతీ సంబంధించింది మొత్తం ఇక్కడ తీసుకొచ్చి మీరు ఇలా పొందుపరచూరి ఆ బీరువాలు గిట్ట అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కొంతమంది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు నిర్మించిన ఈ భవనాన్ని మీరు కాపాడే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతము మీకున్నది రియల్టర్ దగ్గర నుంచి ఉన్నది అగ్రిమెంటు, కానీ ఆల్రెడీ దీనికి ఉన్న భూమిని అమ్మేయడం జరిగింది. మీరు గ్రామ పంచాయతీ నిధులు కొంత కేటాయించి కాంట్రాక్ట్తో పెట్టేది నిర్మాణం కూడా జరిగింది. ఇప్పుడు ఇది ఎవరు సొత్తు అనుకోవచ్చు? ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి ప్రభుత్వానికి ఇచ్చిన సొమ్ము ప్రభుత్వాన్ని అవుతుంది. గ్రామ పంచాయతీకి చెందింది వాళ్ళు క్యాట్లాగ్ ద్వారా ఉంచారు, వాళ్ళకి మనకు అగ్రిమెంట్ చేసారు. దానికి గాను ప్రజల సొమ్ముతోటి గ్రామ పంచాయతీ సొమ్ముతోటి దీన్ని నిర్మించడం జరిగింది. ఈ నిర్మించింది ఏ రోజు వరకు ఆనాటి నుండి ఈనాటి వరకు నేటి నుంచి వచ్చే ఎప్పటి వరకైనా కానీ ఇది ప్రభుత్వానికి చెందింది. ప్రభుత్వం అంటే ప్రజలకు సంబంధించింది. ఇక్కడ ఈ భవనం ఏర్పరిచించో ఇంకొక మిగులుబడికి ఒక 10 లక్షల వర్క్ ఉంటుంది. ఈ 10 లక్షల వర్క్తో పూర్తి చేస్తే ఇక్కడ ఉన్న గోపాలపురం, బొమ్మకల్లు మరియు దుర్షేడు మరి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు అంటే దాదాపుగా ఒక 30,000-35,000 పాపులేషన్కు ఒక 20,000 ఓట్లకు ఇక్కడ ఇది ఒక భవనంగా నిర్మించుకుంటే చుట్టుపక్కల వారికి కరీంనగర్ రావడానికి ఇబ్బందికరంగా ఉన్న ఇక్కడ వచ్చి సమస్యలు పూర్తి స్థాయిలో తీర్చుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వార్డు భవనంగా పెడితే బాగుంటుందని మా ఆలోచన తెలియపరుస్తున్నాము. దీనిలో భాగంగా ఈ చేసిన కాంట్రాక్టర్ కూడా అప్పుడప్పుడు వచ్చి మా డబ్బులు మీరేం ఒత్తిడి చేస్తారు, డబ్బులు ఇప్పియపోతుంది అని ఆయన మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని పెద్ద మనిషి చేసుకొని అతనికి ఎంతైతే ఇచ్చినామో మిగిలిన డబ్బు ఎంత ఉందో ఏదైనా స్పెషల్ పంటకి వెళ్ళి ఇప్పించి ఈ భవనాన్ని కాపాడే దానిలో మేము కూడా భాగస్వాములు అయితే ఎన్నటి కూడా ఇది వదిలిపెట్టేది లేదు. ఆలోచన లక్ష్యం గొప్పగా పెట్టుకున్న ఆ తపనతో పనిచేసే విధానం ఉన్న వ్యక్తులం. కాబట్టి ఈరోజు ఈ భవనం గ్రామ పంచాయతీ అంటే ఈరోజు కరీంనగర్ మున్సిపాలిటీకి సంబంధించింది. దీన్ని కాపాడేదానిలో మా వంతు కర్తవ్య బాధ్యత పూర్తి స్థాయిలో నిర్వర్తించి ఈ భవనాన్ని ఎప్పటికైనా కాపాడుకుంటామని తెలియపరుస్తున్నాం.
ఇది మొత్తంగా గ్రామ పంచాయతీ విషయానికి వస్తే డబ్బులు కేటాయించి ఓవైపు కాంట్రాక్టర్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి, మరోవైపు గ్రామ పంచాయతీ సంబంధించిన ఎవిడెన్స్ చూస్తే కేవలం అగ్రిమెంట్ మాత్రమే ఉంది. దీనికి సంబంధించిన ప్లాటును రియల్టర్ రహీం పాషా వేరే వాళ్లకు అమ్మేయడం జరిగింది. ఇదంతా అదే ఒకటి చూడొచ్చు, రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళు మధ్యంతరంగా వచ్చి ఇక్కడ ప్లాట్ను చెక్ చేయాల్సిన వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు కూడా ఓపెన్ ప్లాట్ కింద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే కింద నుంచి మీద వరకు ప్రభుత్వ నిర్మాణానికి సంబంధించినది చూస్తేనే ఇన్ని అవకతవకలు ఉన్నాయి. ఒక సామాన్యుడు తన భూమికి సంబంధించిన ఇబ్బందులతోని ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తే ఎన్ని కష్టాలు ఉంటాయో ఈరోజు బొమ్మకల్ గ్రామ పంచాయతీకి సంబంధించి కూడా అన్ని అవకతవకలు ఉన్నాయి. ఒక రియల్టర్ చేసిన గ్యాంబ్లింగ్ ఏదైతే ఉందో ఈరోజు ఈ బిల్డింగ్ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా ఈ బిల్డింగు అసలు గ్రామ పంచాయతీకి చెందిందా లేకుంటే ఈ భూమి ఎవరికి చెందింది అంతా తేల్చాల్సిన అవసరం జిల్లా అధికారులకు ఉంది. మొత్తంగా ప్రస్తుతం బొమ్మకల్ ప్రజలు మాత్రం ఎదురు చూస్తున్నారు. కొత్తగా అవుతున్న ఈ నిర్మాణము తమ గ్రామానికి చెందుతుందా లేకుంటే ప్రైవేటు వ్యక్తులకు అమ్మి వేయడం జరిగిందనే ఒక ఆలోచన చూడాలి. రానున్న రోజుల్లో ఈ బిల్డింగ్కి సంబంధించిన సమస్య ఎలా సాల్వ్ అవుతుందో చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.